నేను స్టూడెంట్ ని చిల్డ్రన్స్ డే కి రెడీ అవుతున్నా. నేను టీచర్ ని కానీ చిల్డ్రన్ లాగా రెడీ అవుతాను. నువ్వు స్టూడెంట్ వి కదా, టీచర్ లాగా రెడీ అవ్వు. స్టూడెంట్ టీచర్ ఇద్దరిలో ఎవరు కష్టపడుతున్నారో తెలిసిపోతుంది. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఈ సారీ వేసుకోవాలా లేదా యూనిఫామ్ వేసుకోవాలా? నేను టీచర్ ని కాబట్టి సారీయే వేసుకుంటా. నచ్చిన డ్రెస్ వేసుకుంటా. మీరు స్టూడెంట్ కదా, యూనిఫామ్ వేయాలి కదా. టీచర్ నా యూనిఫామ్ ఉతకలేదు, అదే కదా మీరు చెప్పేది. ఎప్పుడు నెక్స్ట్ జ్యువెలరీ వేయాలా లేదా ఐడి కార్డ్ వేసుకోవాలా? స్టూడెంట్ అయితే మాత్రం పెళ్లి అయిపోయిన నెక్లెస్ అయితే వేసుకోవాలి. ఏంటి మీరు స్టూడెంట్ లో ఉండి కూడా జ్యువెలరీ వేసారు? మేము వేస్తేనేమో ఫ్యాషన్ షో అంటారు. ఏమన్నా ఎగ్జామ్ రాయాలా లేదా క్లాస్ చెప్పాలా? టీచర్ ని కదా, క్లాసే చెప్తాను. నేను ఎగ్జామే రాస్తా. ఆ సబ్జెక్ట్ అంటే నాకు వచ్చు, కానీ మిగతా అన్ని సబ్జెక్టులు రాయాలంటే నాకు కష్టమే. ఈ పలకడమే రావట్లేదు, ఇంకా క్లాస్ చెప్పాలా? మధ్యలో పిల్లలు గోలకి అందరు కానుకుండండి. ఈ రోజు చిల్డ్రన్స్ డే కదా, ఈ రోజు ఎవరికి క్లాసెస్ లేవు. చిల్డ్రన్స్ డే ప్రోగ్రామ్ కి వెళ్ళాలా లేదా కరెక్షన్స్ చేస్తూ కూర్చోవాలా? నేను చిల్డ్రన్స్ డే ప్రోగ్రామ్ కి వెళ్తాను. నేను కరెక్షన్స్ చేసుకుని ఫాస్ట్ గా వెళ్తాను. చూసారా మేము చిల్డ్రన్ గా ఉంటే ఎంత కష్టమో? మేము మీలాగే చిల్డ్రన్స్ నుంచి టీచర్స్ అయ్యాము. మీరు కూడా బాగా చదువుకోండి, మా అలాగే టీచర్స్ అవ్వండి. టీచర్స్ పనే కష్టం అనిపిస్తే పింక్ హార్ట్ పెట్టండి. స్టూడెంట్ కష్టమైన పని అయితే రెడ్ హార్ట్ పెట్టండి.